నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. గతంలో అన్ని పోషకాలు ఇందులో ఉన్నాయి అంటూ పాలల్లో కలుపుకుని తాగే పొడులు, బిస్కెట్ల వంటి వాటిని కంపెనీలు తీసుకొచ్చేవి. ఇప్పుడు ట్రెండ్ మారింది. కరోనా తర్వాత ప్రజల్లో ఆరోగ్య స్పృహ బాగా పెరిగింది. రాగి ఇడ్లీ మొదలు మొలకలు, ఫ్రూట్ సలాడ్లు, చిరుధాన్యాల వంటకాలు ఇవన్నీ చాలా మంది నిత్య జీవితంలో భాగమైపోయాయి. విడివిడిగా పోషకాలు, వాటి అవసరంపై అవగాహన పెరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల కొన్ని కంపెనీలు ప్రోటీన్ మంత్రాన్ని జపిస్తున్నాయి. మా ఉత్పత్తిలో అత్యధిక ప్రోటీన్ ఉంది అంటూ ప్రత్యేకంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు మనకు రోజువారీ ఎంత ప్రోటీన్ కావాలి, అది ఎలా లభిస్తుంది? భారత వైద్య పరిశోధన మండలి, జాతీయ పోషకాహార సంస్థ ఏం చెబుతున్నాయి? అమూల్ కంపెనీ ఇటీవల ప్రోటీన్ కుల్ఫీని మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో 10 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది అని ప్యాక్ మీద పెద్దగానే ముద్రించింది. అమూల్ ఇప్పటికే బటర్ మిల్క్, రోజ్ లస్సీ, కూల్ కేసర్, కూల్ కాఫీ, టిన్ పనీర్ వంటి వాటిని హై ప్రోటీన్ పేరుతో విక్రయిస్తాం. ఇంకా ఆసక్తికర విషయం ఏంటి అంటే ప్రోటీన్ సమోసా, ప్రోటీన్ వడాపావ్ వంటివి కూడా తీసుకొచ్చింది. అలాగే మిల్కీ మిస్ట్ కంపెనీ స్కైఆర్ హై ప్రోటీన్ పెరుగు తీసుకొచ్చింది. ఇందులో 11 గ్రాముల ప్రోటీన్ ఉంటుందట. ఐటీసీ కంపెనీ ఆశీర్వాద్ ఉత్పత్తుల్లో భాగంగా నమ్మా చక్కీ పేరిట గోధుమ పిండి విక్రయిస్తోంది. ఇందులోనూ హై ఇన్ ప్రోటీన్ అని ప్యాక్ మీదే ముద్రించి ప్రతి 100 గ్రాముల్లో 14.7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది అని రాశారు. బ్రిటానియా కంపెనీ BU పేరిట ప్రోటీన్ బార్లు తెచ్చింది. 45 గ్రాముల ఈ బార్లో 10.8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది అని పేర్కొంది. ఇవే కాదు, ఇంకా చాలా కంపెనీలు ఇప్పుడు ప్రోటీన్ మంత్రం జపిస్తున్నాయి. కరోనా తరువాత ప్రజల్లో పెరిగిన ఆరోగ్య స్పృహను దృష్టిలో పెట్టుకుని వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఇలాంటి ఉత్పత్తులు తీసుకొస్తున్నాయి. భారతీయులు ఎలాంటి ఆహారం తీసుకోవాలో పూర్తి మార్గదర్శకాలతో ICMR NIN డైరీ గైడ్లైన్స్ ఫర్ ఇండియన్స్ 2024 పుస్తకం వెలువరించాయి. శరీరంలో ఎంజైమ్లు, హార్మోన్లు, హిమోగ్లోబిన్, కణత్వచం భాగాల వంటి వాటి తయారీ, ఇలాంటి ఎన్నో పనులకు ప్రోటీన్లు చాలా అవసరం. విరిగిపోయిన కణజాలాల స్థానే కొత్త వాటి కోసము ప్రోటీన్లే కావాలి. ఎదిగే పిల్లల్లో కండరాలు, ఎముకల నిర్మాణానికి ఇవే అవసరం. ICMR NIN సూచనల ప్రకారం ఆరోగ్యంగా ఉండే ఒక వ్యక్తి తన శరీరంలో ప్రతి కేజీ బరువుకి రోజుకు 83 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. అంటే సగటున 25 కేజీల బరువు ఉండే మనిషి రోజుకు సుమారు 21 గ్రాముల ప్రోటీన్, 50 కిలోలు ఉంటే 42 గ్రాములు, 65 కిలోలుంటే 54 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. అలాగని ప్రోటీన్ ఉండే ఆహారం ఒక్కటే తీసుకుంటే కండరాల బలం పెరగదు. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు కూడా చాలా అవసరం. అంతేకాదు, రోజు సరిపడా శారీరక వ్యాయామం చేయకపోయినా మనం తీసుకున్న ప్రోటీన్లు కండరాల నిర్మాణానికి తోడ్పడవు. మార్కెట్లోకి కొన్ని కంపెనీలు ప్రోటీన్ పౌడర్లను కూడా విడుదల చేస్తున్నాయి. ఇందులో అదనంగా షుగర్లు, స్వీట్నర్లు, ఇతరత్ర కృత్రిమ పదార్థాలు ఉంటున్నాయి. ప్రోటీన్ సప్లిమెంట్ల రూపంలో అత్యధిక ప్రోటీన్ తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు అని ICMR చెబుతోంది. చాలామంది అథ్లెట్లు సప్లిమెంట్ల అవసరం లేకుండానే తమ రోజువారీ ఆహారంలో నుంచే తమ శరీరానికి అవసరమైన ప్రోటీన్ పొందగలుగుతారు అని స్పష్టం చేస్తోంది. మార్కెట్లో ఏ వస్తువు కొన్నా లేబుల్ మాత్రం తప్పనిసరిగా చదవాలి అని ICMR సూచిస్తోంది. ఉదాహరణకు తక్కువ కొవ్వులు అని లేబుల్లో రాస్తారు, కానీ ఆ ఉత్పత్తి ద్వారా చాలా క్యాలరీలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల మిగతా సమాచారాన్ని కూడా చదవాలి. గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, విటమిన్ D వంటివి లేబుల్లో రాసుంటే సింగిల్ సర్వింగ్ ద్వారా 10 నుంచి 19% ఆ పోషకం మనకు అందే అవకాశం ఉంటుంది. మాంసం, గుడ్లు, చికెన్, చేపలు, పాలు, పప్పు దినుసులు, సోయాబీన్, కిడ్నీ బీన్స్, బఠానీ, పెసలు, శనగలు, బాదం, పిస్తా, జీడిపప్పు, అక్రూట్, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, నువ్వులు, క్వినోవా మొదలైనవి మాంసాహారులకు వారంలో 700 నుండి 900 గ్రాముల చేపలు లేదా చికెన్ తినడం వల్ల వారికి అవసరమైన ప్రోటీన్ అందుతుంది. కేంద్ర గణాంక శాఖ గృహ వినియోగ వ్యయ సర్వే ప్రకారం పానీయాలు, ప్రాసెస్డ్ ఆహారంపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు నెలకు సగటున చేసే ఖర్చు 2022-23తో పోలిస్తే 2023-24లో పెరిగింది.